పూర్వం ఒక రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడి దగ్గర ముగ్గురు పనివాళ్ళు పనిచేసేవాళ్ళు. ఒకసారి ఆ ధనవంతుడు తన దగ్గర ఉన్న నగల్ని తీసుకువచ్చి పెట్టెలో దాచిపెట్టాడు. తను ఆ నగలు పెట్టెలో పెట్టి పడుకోవటానికి వెళ్ళాడు. అంతలో తెల్లవారింది. ఆ ధనవంతుడు పెట్టె దగ్గరికి నగల కోసం వచ్చాడు. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో నగలన్నీ మాయమైపోయినాయి. అయ్యో, నా నగలన్నీ ఏమైపోయినాయి? ఎవరు తీశారు? అనుకుంటూ కంగారు పడుతూ వెంటనే రామన్న ఇంటికి వెళ్తాడు. అయ్యా, నా నగలు ఎవరో దొంగతనం చేశారు. ఆ దొంగ ఎవరో కనిపెట్టి నాకు న్యాయం చేస్తారని మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అలా అతను మర్యాద రామన్నతో అంటాడు. దానికి మర్యాద రామన్న, నీకు ఎవరి మీదనైనా అనుమానం ఉంటే చెప్పు, నేను విచారిస్తాను పిలిపించి. దానికి ఆ ధనవంతుడు, అవును రామన్న గారు, మా ఇంట్లో ముగ్గురు పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరో ఒకరు ఈ పని చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. అని ఆ ధనవంతుడు చెప్పడంతో మర్యాద రామన్న ఆ ముగ్గురి పని వాళ్ళని సమావేశపరిచాడు. మీ ముగ్గురిలో మీ యజమాని నగలు ఎవరు దొంగలించారు? అని అడగటంతో ఆ పనివాళ్ళు మేము కాదంటే మేము కాదు అని మర్యాద రామన్న దగ్గర వాపోయారు. రామన్న ఆ ముగ్గురికి ఒక్కొక్కటి చొప్పున 3 కర్రలు ఇచ్చాడు. మర్యాద రామన్న వారితో ఇలా అన్నాడు. ఇవి సామాన్యమైన కర్రలు కావు, ఇవి మంత్రించి ఇచ్చినవి. మీలో దొంగతనం ఎవరు చేశారో వారి దగ్గర ఉన్న కర్ర ఒక జాన పెరుగుతుంది. ఆ ముగ్గురు పనివాళ్ళు ఆ కర్రలు తీసుకొని ఇంటికి బయలుదేరారు. మరుసటి రోజు ఉదయాన్నే తమకు ఇచ్చిన కర్రల్ని తీసుకొని సమావేశానికి వచ్చారు. మర్యాద రామన్న ఆ 3 కర్రల్ని ఒక బల్ల మీద ఉంచాడు. వాటి కొలతలు చూడగా అందులో ఒకటి పొడవు తగ్గి ఉంది. రామన్న వెంటనే దొంగ ఎవరో కనిపెట్టేశాడు. ఆ పొడవు తక్కువగా ఉన్న కర్రని ఇచ్చిన వ్యక్తే దొంగగా గుర్తించాడు. నిజానికి మర్యాద రామన్న ఆ కర్రల్ని మంత్రించి ఇవ్వలేదు. అవి సాధారణ కర్రలు. తను దొంగతనం చేయటం వల్ల ఆ మంత్రించిన కర్ర ఎక్కడ ఒక జాన పెరుగుతుందో అని చెప్పి తనే ఆ జాన వరకు విరిచేశాడు. దాంతో దొంగ ఎవరో కనిపెట్టేశారు. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.